మంచి సత్సంబంధాలు ఉంటాయనేది కూడా మనం చూస్తూనే ఉంటాం. ట్విట్టర్ వేదికగా ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం కూడా మనం వింటూ ఉంటాం, చూస్తూనే ఉన్న నేపథ్యంలో ఇక్కడ అక్కడ కలిపి ఈ 2 పార్టీల కింద లేకపోతే 2 వర్గాల కింద ఉందా? కన్‌ఫ్యూజ్ చేస్తున్నారా ప్రజల్ని? ఏం జరిగే అవకాశం ఉందంటారు? రెండు ప్రాంతీయ పార్టీల మధ్య ఎప్పుడు అనుబంధం ఉంటుంది. బీఆర్ఎస్ ఒక ప్రాంతీయ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ. మీరన్నట్టు చంద్రబాబు నాయుడు గారికి లేదు కదండి. చంద్రబాబు నాయుడు గారితో అతను గొడవ పెట్టుకున్నాడు. నిజానికి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలంగాణలో పార్టీని పెట్టుకోవాలనుకున్నప్పుడు పంచాయతీ వచ్చింది బీఆర్ఎస్ తో. ఇప్పుడేం పంచాయతీ లేదు వాళ్ళకి. కానీ జాతీయ పార్టీతో సంబంధాల కన్నా ప్రాంతీయ అంటే ఒకే రాష్ట్రంలో ఉన్న 2 ప్రాంతీయ పార్టీల మధ్య సఖ్యత ఉండదు. పక్క రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీకి ఇంకో రాష్ట్ర పార్టీకి నేచురల్ గానే సంబంధాలు ఉంటాయి. ఫెడరల్ ఫ్రంట్ ఎందుకు వచ్చింది చంద్రబాబు గారు చెప్పాలి. ఇవన్నీ ఇట్లే వస్తాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారితో కొంచెం గుడ్ రిలేషన్స్ ఉన్న మాట నిజం. అది ఇద్దరు ఒప్పుకున్నారు. అయితే ఇప్పుడు అది ఉంటుందని నేను అనుకోను. మెల్లమెల్లగా ఎవరు రాష్ట్రాలు వాళ్ళు మారిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నారు కాబట్టి చంద్రబాబు గారు ఆ గుడ్ రిలేషన్ ఉండొచ్చు. బట్ అదే సందర్భంలో బీఆర్ఎస్ పట్ల జగన్ గారికి గుడ్ రిలేషన్స్ ఉండడానికి నేను తప్పబట్టను. ఎందుకు తప్పబడతాను? పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రం. జగన్ గారు 3 పార్టీలు ఉన్నాయి అక్కడ. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. కాంగ్రెస్ ఆయన నేచురల్ శత్రువు అయిపోయింది. ఏంటి ఆ శత్రుత్వం? కాంగ్రెస్ నుంచి ఆయన బయటకు వచ్చాడు. ఇప్పుడు కాంగ్రెస్ తో ఆయన స్నేహాన్ని నెరవలేరు. పైపించి నేషనల్ పార్టీ. పైపించి మీరు ఏమైనా శుద్ధంగా ఉన్నారా? శర్మిలా గారు రోజుకు గెలిచి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ తిడితే ఒక అర్థం ఉంది. ఓడిపోయిన తర్వాత కూడా ఆయన తిడతా ఉంది. ఎట్లా కాంగ్రెస్ తో ఆయనతో అనుబంధం ఈ జాలదు అన్నట్టు ఇప్పుడు మాణిక్ ఠాకూర్ని తీసుకొచ్చాడు. ఆయనతో మాట్లాడిస్తున్నారు. భారతి గారిని కూడా విచారించాలంట. ఏ హోదాలో ఏ అవగాహనతో మాట తెలియదు. మాట్లాడు. ఇప్పుడు బీజేపీ మీరు కాంగ్రెస్ వాళ్ళేమో జగన్ ని ఇరిటేట్ చేస్తారు. జగన్ ఏమో హర్యానాలో మీకు సపోర్ట్ గా మాట్లాడినాడు, మహారాష్ట్ర ఎన్నికలకు సపోర్ట్ గా మాట్లాడినాడు, ప్రతిపక్షాలు మీటింగ్ చెన్నైకి పరోక్షంగా మద్దతు ఇచ్చినాడు ఈ డీలిమిటేషన్ వాటిపైన. కాబట్టి ఒక సిగ్నల్ జగన్ ఇస్తున్నాడు. అంటే మీరేం చేస్తున్నారు? దానికి భిన్నమైన సిగ్నల్స్ ఇస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ ఎట్ట కలుస్తాడు జగన్ తెలంగాణలో? పోనీ బీజేపీతో కలుస్తాడా? బీజేపీతో శత్రుత్వం లేదు కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఈ బాడీ లాంగ్వేజ్ సెట్ కాదు. ఎందుకంటే మతం ఈ యాంగిల్ కొన్ని సమస్యలు ఉన్నాయి. అంటే ఇంక ఒకే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి గుడ్ రిలేషన్స్ ఉంటాయి. తప్పే ఉంది దాంట్లో. మరీ ముఖ్యంగా సజ్జల గారి వ్యాఖ్యలు అందరూ వినే ఉన్నారు. ఒక 18 లక్షల మంది అంటే ఒక సైన్యం రెడీగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఏమంటారు మీరు? అంటే 18 లక్షల సైన్యం అని వాళ్ళు అనడం, దానికి కొంతమంది వైసీపీని వ్యతిరేకించే వాళ్ళు సైన్యంతో ఏం చేస్తారు, కొట్లాటకు వస్తారా, చంపుతారా, ఇట మాట్లాడినారు. సైన్యం అనేది మంచి సైన్యాధ్యక్షుడు ఒక రాజు కింద సైన్యం అంటే అర్థం కొట్లాట కోసం కాదు కదా, రక్షణ కోసం కూడా. కానీ మా పార్టీకి సైనికులు ఇప్పుడు జన సైనికులు అంటారు వాళ్ళు. సైన్యమే కదా అది కూడా లెక్క ప్రకారం. మరి అంత తప్పుగా అర్థం తీసుకుంటామా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు 18 లక్షలు ఇంకా ఎక్కువే ఉంటారు. రామకృష్ణారెడ్డి గారు ఏదో తక్కువ చెప్పినాడు. ఎందుకంటే ఆ పార్టీ మీకు గుర్తుంటే 2024 మొన్న ఎన్నికల్లో ఆ పార్టీ తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంది. ఘోర పరాజయం పొందింది కదా 2024 ఎన్నికల్లో. ఆ ఎన్నికల్లో ఘోర పరాజయం ఒకవైపు, ప్రజలు వ్యతిరేకం ఒకటేసినారు. పార్టీ శ్రేణులు కూడా మాకు అన్యాయం జరుగుతుంది వ్యతిరేకంగా పనిచేశారు. అంటే పార్టీ శ్రేణులు ఇంట బయట తీవ్రమైన వ్యతిరేకత కొని తెచ్చుకున్న ఎన్నికలు జగన్ గారికి 24. ఆ ఎన్నికల్లోనే సింగిల్ ఇండివిజువల్ జగన్ గారికి 1,32,00,000 ఓట్లు వచ్చినాయి. 1,32,00,000 ఓట్లు. నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారు కలిపి 1,82,00,000. ఒక జగన్ కే 1,32,00,000 వచ్చినాయి. అంత ప్రతికూల పరిస్థితుల్లో 1,32,00,000 వచ్చిన జగన్ అనే పర్సనాలిటీకి ఒక 18 లక్షలు 20 లక్షలు పార్టీ కేడరే కదా సైన్యం అంటే. జగన్ గారి కోసం సర్వం సిద్ధం అనే వాళ్ళు 18 లక్షలు అన్నారు. ఎందుకుంటారు? పార్టీ కార్యకర్తలు జగన్ గారి సర్వం అంటే కొట్టడం కొట్టించుకోవడం కాదు కదా. పార్టీ వెనకాల నిలబడడం. ఆయన వెనకాల సైన్యం ఎప్పుడు యుద్ధం చేస్తూ ఉంటుందా? ఇప్పుడు భారతదేశ సైన్యం ఉంది. ఎప్పుడో 10 ఏళ్లకో 20 ఏళ్లకో ఘటన జరుగుతుంది జమ్మూ అండ్ కాశ్మీర్లో. కానీ సైన్యం ఉంది కాబట్టి 24 గంటలు యుద్ధం చేసుకుంటారా? లేదా రాజుల కాలంలో యుద్ధంలో ప్రతిసారి జరిగా రక్షణ అంటే సైన్యం జనరల్ గా రక్షణ, పార్టీకి సైన్యం అంటే పార్టీకి సృష్టించడానికి కార్యకర్తలాగా ఉంటారు. జగన్ గారికి 18 లక్షల మంది ఇంకా ఎక్కువే ఉంటారు. కాబట్టి 1,32,00,000 సైన్యం కాదు కానీ ఆయన ఏమైనా సరే మాకు జగనే కావాలి అనేవాళ్ళు 1,32,00,000 ఓట్లు. దాని కుటుంబాలతో కన్వర్ట్ చేస్తే కనీసం 30-40 లక్షలు. దాంట్లో కనీసం ఒక 10 దాంట్లో సగం మంది ఆయన్ని వీరాభిమానులు లేకుండా ఎట్టుంటారు. కాబట్టి రామకృష్ణారెడ్డి గారు చెప్పింది లెక్క తప్పు. ఇంకా ఎక్కువే ఉంటారు. దానివల్ల ఊరికి ఏమి నష్టం లేదు. అది జగన్ గారికి ఉన్న అసట్టుని ఆయన చెప్పాడు తప్ప దాన్ని కంగారు పడిపోవాల్సినంత అవసరం లేదు. చూద్దాం.